కావచ్చు, మేమందరం కోరుకునేది డ్రగ్ ఫ్రీ తెలంగాణ. దానికోసం అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. రాష్ట్రాల నుంచి కూడా రోజున మనకు ఇంటర్నేషనల్ డీజే వచ్చారు, మొన్న కూడా ఇంటర్నేషనల్ డీజే వచ్చారు. ఫస్ట్ డీజేలనే చెక్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ కావద్దు అనే ఉద్దేశంగా మేము డీజేలను కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా డీజేలందరినీ కూడా ఫస్ట్ డ్రగ్ టెస్ట్ చేసి తర్వాత అనుమానితులు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరుగుతుంది. మాకు ఇంకొకటి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రోజులలో ఈ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, డ్రగ్ సప్లై అనేది, డిమాండ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఈగల్ టీం చేస్తున్న ప్రయత్నం కావచ్చు, పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నం కావచ్చు, వీటన్నిటితోని ప్రజల్లో డ్రగ్స్ పట్ల విపరీతమైన భయం మాత్రం ఏర్పడింది. డెఫినెట్గా ఏర్పడ్డ దాని తర్వాత వీళ్ళు క్లబ్ లేదా బయట కన్జ్యూమ్ చేసి వచ్చి మళ్ళీ పార్టీలో పాల్గొనటం ఇటువంటివి చేస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చినాయి. మా నిఘా ఈసారి పార్కింగ్ ప్లేసెస్లో కూడా ఉంటుంది. పార్కింగ్ ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా కంటిన్యూగా చెక్ మా మానిటరింగ్లో నడుస్తుంటాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫోర్స్ ముఖ్య ఉద్దేశం మీరందరూ చూస్తున్నారు, 2025లో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈరోజు ఎండింగ్ వరకు మన గోవాలో ది బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ గోవాలో జరిగింది. దాని తర్వాత బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ ఢిల్లీలో జరిగింది. బిగ్గెస్ట్ ఆపరేషన్స్ మనకు బెంగళూరులో కావచ్చు, ముంబైలో కావచ్చు, ప్రతి చోట స్ట్రైక్ చేసి తెలంగాణకి సప్లై చైన్ ఆపటంలో ఖచ్చితంగా మేము విజయం సాధించాం. ఎక్కడెక్కడి నుంచి అయితే తెలంగాణకు డ్రగ్స్ వస్తున్నాయని మాకు అనుమానం ఉందో, అదేవిధంగా మనీ లాండరింగ్ చేసే వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ ఏ డబ్బు ద్వారా వస్తున్నాయి, ఆ డ్రగ్ అమ్మటం ద్వారా వచ్చిన డబ్బు ఎటు వెళ్తుంది, దీని మీద మా డైరెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని వాటన్నిటిని అనలైజ్ చేసి ఎవరెవరైతే మనీ లాండరింగ్ చేస్తున్నారో వీటన్నిటికీ వాళ్ళ డెఫినెట్గా సెకండ్ టైం దొరికిన ఎవరు కన్జ్యూమర్లు అయినా ఈసారి సీరియస్ యాక్షనే ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు, అమన్ సింగ్ అని కాదు, ఇంకొకళ్ళని కాదు, ఎవరైనా సరే ఫస్ట్ టైమే విక్టిమ్గా అతన్ని అప్పుడు కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నాం, వాళ్ళని రిహాబ్ సెంటర్కి పంపిస్తున్నాం. అది కాకుండా సెకండ్ టైం దొరికినప్పుడు మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది. గ్రీన్ రూమ్ లో కూర్చుంటే సీసీ ఫుడ్ అన్ని తెలుసు. మీ ఆఫీసర్ ప్రతి ఒక్కరు ఒక చోట చేస్తారు. మాకు అనుమానం ఉన్న పబ్స్ అని ఈ 12 టీంలు బార్ అండ్ పబ్బులు ఫామ్ హౌస్లలో ఇది నజరుండేది ఏముంది. ఇప్పుడు మాకు కన్జ్యూమర్లు ఎవరు, సప్లయర్స్ ఎవరు, వాళ్ళు ఎవరు, మా దగ్గర డేటా ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళు సస్పీషియస్ గా ఎక్కడ మూవ్ అవుతున్నారో మాకు తెలుస్తూనే ఉంటుంది. అది మానిటరింగ్ చేసే టీం కూడా ఉంది. దాని గురించి ప్రత్యేకంగా అటే చేస్తామంటే చేసి చూపిస్తాం అంతే. ఇప్పుడు మీకు అందరికి మా డైరెక్టర్ సార్ ఆల్రెడీ యాన్యువల్ ప్రెస్ నోట్ పంపారు. అందులో ఈ సంవత్సరం జరిగిన కేసులు, పట్టుకున్న నిందితులు, ఎంతమందిని కోర్టుకు పంపాం అంతా ఉంది. అందులో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది కూడా ప్రెస్ నోట్లు ఉందండి ఇంతవరకే. పోయినసారి డాగ్ స్క్వాడ్ తో కూడా తనిఖీలు నిర్వహించారు. చెప్పాడు కదండి, సలైవా కిట్స్ కూడా వచ్చినాయి కొత్తగా, ఇంకా అడ్వాన్స్డ్ కిట్స్ వచ్చినాయి. విదిన్ ఏ సెకండ్ ఇమ్మీడియట్ తెలిసిపోతుంది. నమస్కారాలతో తెలియజేయనిది ఏమనగా, ఇప్పుడు 2025 డిసెంబర్ 31 అర్ధరాత్రి సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని ఈగిల్ టీం తరఫున మేమందరము ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఈ ట్రై కమిషనరేట్ ఆధ్వర్యంలో 3 కమిషనర్ ఆఫీసర్స్తోని సమన్వయం చేసుకుంటూ మా డైరెక్టర్ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా 12 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 12 టీమ్స్ కూడా ఈ 3 కమిషనరేట్లో ఉన్న పబ్స్, హోటల్స్, బార్స్, వైన్స్, తర్వాత ఫామ్ హౌసెస్, ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా 3 కమిషనరేట్ పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీసులతోని మరియు ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తనిఖీలు చేయడం జరుగుతుంది. టోల్ గేట్స్ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా అంటే ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. అనుమానితులను
ప్రశ్నించడము, తర్వాత మొబైల్ డ్రగ్ టెస్ట్ కిట్స్ వాడి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది మేము తెలియజేసుకొని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ డిసెంబర్ 31 వేడుకల్లో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం ఉంది, పాల్గొనొచ్చు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. కానీ ఎవరైతే డ్రగ్స్ లేకుండా ఉన్నవారికే ఈ కానీ ఇబ్బంది కలిగేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి మీద చట్టపరమైన చర్యలు, కేసులు నమోదు చేయడము, తర్వాత అరెస్ట్ చేయడము లాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఈగిల్ టీం తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈసారి గత సంవత్సరం కంటే ఇంటెన్సిఫై చేయడం జరిగింది. అన్ని ట్రై కమిషనరేట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ సెలబ్రేషన్ జరిగే ప్రాంతాలే కాకుండా ఇతర రవాణా జరిగే ప్రాంతాల్లో కూడా ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు. ఈ సంవత్సరాన్ని డ్రగ్స్ ఫ్రీ సెలబ్రేషన్స్గా జరుపుకుందాం. అందరం కూడా ఒకరికొకరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్కు మద్దతు తెలియజేస్తూ స్వేచ్ఛగా, శాంతియుతంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారని ఆశిస్తూ రాష్ట్రాల నుంచి కూడా రోజున మనకు ఇంటర్నేషనల్ డీజే వచ్చారు. మొన్న కూడా ఇంటర్నేషనల్ డీజే వచ్చారు. ఫస్ట్ డీజేలనే చెక్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ కావద్దు అనే ఉద్దేశంగా మేము డీజేలను కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా డీజేలందరినీ కూడా ఫస్ట్ డ్రగ్ టెస్ట్ చేసి తర్వాత అనుమానితులు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరుగుతుంది. మాకు ఇంకొకటి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ రోజులలో ఈ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, డ్రగ్ సప్లై అనేది, డిమాండ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఈగల్ టీం చేస్తున్న ప్రయత్నం కావచ్చు, పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నం కావచ్చు, వీటన్నిటితోని ప్రజల్లో డ్రగ్స్ పట్ల విపరీతమైన భయం మాత్రం ఏర్పడింది. డెఫినెట్గా ఏర్పడ్డ దాని తర్వాత వీళ్ళు క్లబ్ మీద బయట కన్జ్యూమ్ చేసి వచ్చి మళ్ళీ పార్టీలో పాల్గొనటం, ఇటువంటివి చేస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చినాయి. మా నిఘా ఈసారి పార్కింగ్ ప్లేసెస్లో కూడా ఉంటుంది. పార్కింగ్ ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా కంటిన్యూగా చెక్ మా మానిటరింగ్లో నడుస్తుంటాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫోర్స్ ముఖ్య ఉద్దేశం మీరందరూ చూస్తున్నారు. 2025లో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈరోజు ఎండింగ్ వరకు మన గోవాలో ది బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ గోవాలో జరిగింది. దాని తర్వాత బిగ్గెస్ట్ ఆపరేషన్ ఇన్ ద కంట్రీ ఢిల్లీలో జరిగింది. బిగ్గెస్ట్ ఆపరేషన్స్ మనకు బెంగళూరులో కావచ్చు, ముంబైలో కావచ్చు, ప్రతి చోట స్ట్రైక్ చేసి తెలంగాణకి సప్లై చైన్ ఆపటంలో ఖచ్చితంగా మేము విజయం సాధించాం. ఎక్కడెక్కడి నుంచి అయితే తెలంగాణకు డ్రగ్స్ వస్తున్నాయని మాకు అనుమానం ఉందో, అదేవిధంగా మనీ లాండరింగ్ చేసే వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ ఏ డబ్బు ద్వారా వస్తున్నాయి, ఆ డ్రగ్ అమ్మటం ద్వారా వచ్చిన డబ్బు ఎటు వెళ్తుంది, దీని మీద మా డైరెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని వాటన్నిటిని అనలైజ్ చేసి ఎవరెవరైతే మనీ లాండరింగ్ చేస్తున్నారో వీటన్నిటికీ వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.